బాతు బచ్చాలు జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమేన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధ బచ్చని ఉండరా అన్నా. నాన్న, బాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా. నిన్ను ఉట్టి జైలుతో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా, ఏం నాన్న, ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి? మంచి నీళ్లు చల్లి. ఓ, నా చేత కట్టారు మోస్తారా? వదిలేరా, వదిలే. ఉండు బావా, నీకేం తెలీదు. గురు, నువ్వా? సారా, ఏంటి వాళ్ళు ఎంత ధైర్యం చేసి నాగర్లోకి వచ్చేసావు? సేవ్ చేస్తాడు భయవేలేదా? లేకపోతే నీకేం మగతనం గుర్తొచ్చిందా? అదే ఇవాళ రిపబ్లిక్ డే కదా, టీవీలో పోలీస్ పెరేడ్ చూపిస్తారేమోనని చూద్దామని. ఏ గురు, అబ్బా మరీ అంత డ్యూటీ మైండ్ ఎలా గురు? ఎదురుగా పడుచు పిల్ల నేనుంటే ఇటు చూడక పెరేడ్ చూస్తానంటావేంటి? అది ఎంతోసేపు లేదు, 10 నిమిషాలే. అది చూసి ఏమొస్తుంది చెప్పు? ఆ 10 నిమిషాల్లో ఎన్నో ముద్దు ముచ్చట్లు తీర్చుకోవచ్చు. రా. అమ్మో, టైం అయిపోయింది. నీతో నాకు కుదరదు కానీ నా దారి నేను చూసుకుంటాను. వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దారికి రావాల్సిన వాడివేలే. మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీగుతున్న పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగారు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందే? ఓ అమ్మా, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది.
చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అండి పాప. నవ్వరేంటి సార్? అదేదో పని చూస్తున్నానో రాని నవ్వుదాం, తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోకేంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒకటి ఇవ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతర చిన్నంతర లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత వాళ్ళ బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళెవరూ లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్ని ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లని నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచి నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు పంచి. పూర్ ఫెలో. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2-3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇల్లు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. ఎస్ మదర్. మా రెండో వాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు. మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. మై నేమ్ ఇస్ శ్రీ ఎస్ వీరాంజనేయ పవన్ కుమార్, ఇంటర్మీడియట్. ఐఎమ్ సన్ ఆఫ్ శ్రీ ఎస్విఎస్ వీరభద్రయ్య, ది విలేజ్ హెడ్ మ్యాన్ ఆఫ్ చౌటుపల్లి, కోవూరు తాలూకా, వెస్ట్ గోదావరి జిల్లా, డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ లాస్ట్. వాట్ ఏ స్ప్లెండెడ్ ఇంగ్లీష్. థ్యాంక్స్ మీ. Who's practicing guitar here? I is practicing guitar. Are you practicing guitar? I are practicing guitar. What? What? Oh no! No. మావయ్య, ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari mill, working as proprietor. He walking. Come. Stand it. మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య.